మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ విధుల్లోకి చేరాలని ఆదేశం డ్యూటీ రిజిస్టర్లో సంతకాలు చేసి బస్సులతో బయటకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు నాగర్ కర్నూలు జిల్లా గట్టు అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో వికటించిన ఐరన్ మాత్రలు 33 మంది విద్యార్థులకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు జనగామ జిల్లా కడవెండి గ్రామంలో గోదావరి జలాలతో నిండిన తాళ్ల చెరువుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ప్రత్యేక పూజలు ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిందితులను కఠినంగా శిక్షించాలని నక్షత్ర విలాస్ వాసులు కొవ్వొత్తుల ర్యాలీ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రమంతా 55 రోజుల పాటు సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించడంతో సంతోషం వ్యక్తం చేస్తూ తెల్లవారుజాము నుంచి దిల్సుఖ్ నగర్ డిపో వద్దకు చేరుకుని డ్యూటీ రిజిస్టర్లో సంతకాలు చేసి బస్సులు తీసుకుని ఆర్టీసీ కార్మికులు బయలుదేరారు. నా 600 ఆయన 900. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం గట్టు తొమ్మెన్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఐరన్ మాత్రలు ఇవ్వడంతో 33 మంది విద్యార్థులకు మాత్రలు వికటించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు స్థానిక అచ్చంపేట ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విద్యార్థుల ఆరోగ్యం విషమించకుండా ఆసుపత్రి సిబ్బంది సరైన వైద్యం అందించి కాపాడారు. డాక్టర్ సిరాజ్ మాట్లాడుతూ ఐరన్ మాత్రలు తీసుకున్న విద్యార్థులు గంట తర్వాత ఆహారం తీసుకున్నారని ఈ క్రమంలో మాత్రల వల్ల లేక ఆహారం వలన కానీ జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ రోజు టాబ్లెట్ మింగిన అందరి పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఎంతమంది సార్? మొత్తం 34 మెంబర్స్. 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి పిల్లలు. చెప్పి వాళ్ళు జాగ్రత్త పడతారమ్మా. నెక్స్ట్ టైం కాకుండా అయిందనుకో నెక్స్ట్ టైం కాకుండా మంచిది. మనం ఇట్లా ఇప్పుడు మనం ఈరోజు చిన్నది కాబట్టి నువ్వు ఉన్నలే అంటూ పెద్దగా అయితే ఎట్లా పరిస్థితి. సరే ఈరోజు మనం మంచిగా కాబట్టి టెన్షన్ లేదు. గడుతుమలే ఉందా? మీకు చెప్పిరా అదే టాబ్లెట్ వేస్తారా? జనగామ జిల్లా దేవరుపుల మండలం కడవెండి గ్రామంలోని తాళ్ల చెరువును గోదావరి జలాలతో నిండడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషా దయాకర్ రావు, కడవెండి గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి, ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేష్, జెడ్పీటీసీ పల్లా భార్గవి సురేందర్ రామరెడ్డి పాల్గొన్నారు.
ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన నక్షత్ర విల్లాస్ వాసులు హత్య భావించబడ్డ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని నక్షత్ర విల్లాస్ ప్రజలు కోరారు. నక్షత్ర విల్లాస్ నుండి శంషాబాద్ బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి, తల్లి విజయలను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరామర్శించారు. నిందితులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. మరి ఏం చేస్తే బదిలీస్తారో చెప్పండి. మీ మీద నమ్మకం లేక కాదు, మాకు తొందరగా కావాలని అంతే. మీ మీద నమ్మకం లేక కాదు. అతి త్వరలో చేస్తాము, ఖచ్చితంగా పట్టుకుంటాము. ఎటువంటి కేసు మేడం మీరు ముందుకు రండి. మాట్లాడండి ప్లీజ్. प्रियंका रेड्डी భయం మళ్ళీ వెళ్ళిపో అని చెప్పింది మా పాప. వెళ్ళిపోతుంది అనుకున్నది. అనుకున్న వరకు వాళ్ళు మళ్ళీ మా మిస్సెస్ ఇంకా రాలేదు ఫోన్ చేసి అప్పుడు ఫోన్ చేసి చూద్దాం ఘోరంగా డైలీ పోయేస్తున్నారు. భయం మళ్ళీ వెళ్ళిపో అని చెప్పింది మా పాప. వెళ్ళిపోతుంది అనుకున్నది. అనుకున్న వరకు వాళ్ళు మళ్ళీ మా మిస్సెస్ ఇంకా రాలేదు ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ చేసి. జహీరాబాద్ నియోజకవర్గంలో గత 70 సంవత్సరాలుగా వివిధ పార్టీలు కొన్ని వర్గాల అభ్యున్నతికి మాత్రమే పాటుపడ్డాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జంగం గోపి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అన్ని పార్టీలు స్వంత కుటుంబాలకే రాజకీయ నాయకత్వం అందించేలా చూశాయే తప్ప ప్రజా సంక్షేమం మర్చాయని ఆరోపించారు. కేవలం బీజేపీ మాత్రమే అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం, పత్రికా మరియు మీడియా ఆన్లైన్ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నియోజకవర్గంలో గత 70 సంవత్సరాలుగా కొన్ని వర్గాల అభ్యున్నతికి పాల్పడ్డటువంటి పార్టీలు మరియు అన్ని వర్గాలను కలుపుకోకుండా దళిత మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి మరియు అన్ని సామాజిక వర్గాలను కాకుండా వాళ్ళ రాజకీయంగా అవసరమైనటువంటి నాయకుల కోసం మాత్రమే పనిచేసుకుంటూ ఈ 70 సంవత్సరాలు ఇంటి కోసమో లేదా నాయకుడి బంధువుల కోసమో పనిచేసుకుంటూ అన్ని వర్గాలను అధికారానికి దూరంగా ఉంచినాయి. వాళ్ళ భయం ఏంటంటే అధికారము ఈ ఊర్లో నేను సర్పంచ్ అంటే 40 సంవత్సరాల వరకు నేను కాకపోతే నా కొడుకు ఉండాలి, నా కొడుకు కాకపోతే లేడీ రిజర్వేషన్ వస్తే నా కోడలు ఉండాలి, లేకపోతే నా భార్య ఉండాలనే ఉద్దేశంలో ఇంతవరకు అందరికీ అవకాశాలు ఇవ్వకుండా అణిచివేయడం జరిగింది జాతులన్నింటినీ. భారతీయ జనతా పార్టీ తరఫున మేము మా ప్రధానమంత్రి గారిని కూడా చూస్తే ఛాయమ్మి ప్రధానమంత్రి, ఛాయమ్మి అతను ప్రధానమంత్రి వరకు ఎదగడం అనేది భారతీయ జనతా పార్టీలో సాధ్యమైంది. అలాగనే ఇతర పార్టీని చూసుకుంటే రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ,
రాజీవ్ గాంధీ ఒక వంశం, నెహ్రూ. టీఆర్ఎస్ చూసుకుంటే కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు, ఇప్పుడేమో కొత్తగా సంతోష్. టీడీపీ చూసుకుంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు, అఖిలేష్, ఇంకా అఖిలేష్ కు తమ్ముడు కొడుకు లోకేష్. ఇట్లా అన్ని పార్టీలు కూడా వంశం కోసం పనిచేసినటువంటి పార్టీలు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కార్యకర్త అయినా కష్టపడే ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళను కూడా గుర్తించి నాయకత్వంలో పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ స్ఫూర్తిని తీసుకొని మేము మా నియోజకవర్గంలో కూడా అన్ని వర్గాల్లో ఎవరైతే కష్టపడే తత్వం ఉందో లేదా నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వాళ్ళను గుర్తించి ప్రతి వర్గం నుంచి జైరాబాద్ మండలంలో అనిల్ రాథోడ్ బంజారా నాయకుడికి మంచి చదువుకున్నాడు, పీజీ చేసిండు. అటువంటి మూలాలు గుర్తించి వాటిని నాతో పాటు చర్చించి, అన్న మనము నాయకులను మా దగ్గర మేము నాయకులమే కాదు నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. గ్రామంలో ఎలక్షన్లు ఉన్నప్పటికీ మా దగ్గర ఇప్పటికీ నాయకులుగా చలామణి అవుతున్నారు. మనము ప్రజాస్వామ్యంలో లేకుండా ఉన్నాయి తాండాలు, మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ గ్రూప్ ద్వారా నాకు ఎన్నో సార్లు విన్నవించడం జరిగింది. అయితే దాన్ని అర్థం చేసుకొని ఆ పరిస్థితుల్లో ఎట్లా మేము హ్యాండిల్ చేస్తామని అడిగినప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను అందరిని కలుపుకోయి ఎవరైతే పార్టీకి దూరంగా ఉన్నారో వాళ్ళని నేను దగ్గరికి తీసుకొస్తాము. సింపథైజర్స్ ఉన్నారు, మేము ఓట్లు వేసినారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో చేర్పిస్తామన్నప్పుడు మేమందరం కూడా సమిష్టి నిర్ణయంగా సమన్వయ కమిటీలో డిస్కస్ చేసి మేము ఒక బంజారా నాయకుని, యువ నాయకుని మేము జైరాబాద్ మండలం చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో అబ్దుల్లాపూర్ విజ్ఞాన గ్రంథాలయానికి భూపతి ఉపాధ్యాయుడు తన తండ్రి తమ్ముడు జ్ఞాపకార్థంతో దాదాపు 10,000 వరకు విలువగల వివిధ రకాల పోటీ పరీక్షల పుస్తకాలు విరాళంగా అందించడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణారెడ్డి, ఎంపీటీసీ ఇంద్ర గంగాధర్, ఉప సర్పంచ్ రాజు, మాజీ ఎంపీటీసీ భోజారాం పాల్గొన్నారు. ఒక ప్రశ్న కోసం మనం ఏదైతే వెతుకుతామో ఒక పుస్తకంలో ఒక్క ప్రశ్నతో పాటు ఇంకా 10 ప్రశ్నలకు మనకు జవాబు అనేది తెలుస్తుంది. అదే పుస్తకం యొక్క గొప్పతనం. మామూలుగా ఫోన్లో ఒక ప్రశ్న కూడా ఒకటే ప్రశ్నకు జవాబు వస్తుంది, కానీ పుస్తకం ద్వారా ఒక్క ప్రశ్నతో పాటు ఇంకా 10 ప్రశ్నలకు మనం జవాబుని కనుక్కుంటాం. మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటాం. మనం చూసాం స్వామి వివేకానంద కానీ, అబ్దుల్ కలాం కానీ, సావిత్రిబాయి పూలే కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, అనేక మహానుభావులు అందరూ కూడా ఏ ఫోన్ల ద్వారా ఏ బుద్ధుల ద్వారా ఒప్పుకోవాలి కానివ్వరు. ఇలాంటి లైబ్రరీలనే ఇలాంటి పుస్తకాల గదిలోనే కూర్చొని వాళ్ళు ప్రపంచంలోనే జ్ఞానవంతులు, విద్యావంతులైనారు. ప్రపంచంలో అందరికీ గుర్తింపు పొందినారు. ఈ పుస్తకాల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ మా మిత్రులు మహిళా డైనమిక్స్ సోదరులు గమనించాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం లాస్ట్ ఈ సంవత్సరం ఐఐటి టాపర్ ఆయనకు చివరికి అసలు మొబైల్ ఫోన్ అంటే కూడా ఇవ్వదంట, అంటే ఒక్క రోజు కూడా యూజ్ చేయలేదంట. ఎందుకంటే చెప్పాను నా ర్యాంక్ కారణం ఏంటంటే నా దగ్గర ఫోన్ లేకపోవడం అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవాన్ని ఆయన పుస్తకాలతో గుర్తుపట్టలేదు కానీ ఫోన్లతో గుర్తుపట్టలేదు. యాక్చువల్గా ఈ లైబ్రరీ ఆలోచన అనేది స్వామి చైర్మన్ ఉన్నప్పుడు 2015లోనే నాకు ఆలోచన వచ్చింది. ఆ మిత్రుల ద్వారా కూడా అడిగివ్వడం జరిగింది. ప్రస్తుతం నా సీసీ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ ఏదైతున్నదో మన జీపీ దగ్గర ఆ రూమ్లోనే ఏర్పడేద్దాం స్వామిని, ఎందుకంటే నాకు కొందరు తెలిసిన మిత్రులను శిక్షిస్తారని అడిగిపోయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఎవరి కారణంగా కుదరలేదు. ఏదైతేనేది అందరూ కూడా మన మిషన్ అబ్దుల్లాపూర్ యూత్ సభ్యులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, సర్పంచులు అందరూ కలిసి కూడా నిజంగా మన దాదాపు నిర్మూలన ఎక్కడ కూడా ఇలాంటి లైబ్రరీ లేదు. అలాంటి లైబ్రరీని ఏర్పరిచి పిల్లలలో నుంచి విజ్ఞానాన్ని పంచుకోవడానికి ఒక కేంద్రాన్ని, ఒక ప్లేస్ అనేది ఏర్పడేయడం చాలా గొప్ప విషయము. ఆ ఏర్పడడంతో పాటు దాన్ని మెయింటైన్ చేయడం అనేది మరొక నిజంగా సవాలు. ఇంతకుముందు సర్పంచ్ అనేసినట్టు నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే మన ఇంతకుముందు మన విలేజ్ వేరు, ఇప్పుడు విలేజ్ వేరు. గాంధీ భవన్ కేంద్రంగా యువజన కాంగ్రెస్ చేపట్టిన తెలంగాణ బచావో కార్యక్రమంను నిరుద్యోగులు, యువకులు జయప్రదం చేయండి. దుబ్బాక కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు కమలాకర్ అన్నారు.
चले 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 రేపు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ బచావో అనే కార్యక్రమాన్ని గాంధీ భవన్లో తలపెట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని తెలంగాణలో నిరుద్యోగులకు యువకులకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పిలుపునివ్వడం జరుగుతుంది. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ఇస్తాన్ని కేవలం ఎన్నికల్లో అధికారం వచ్చినాక ఇప్పటికి కూడా అది కనీసం అది ఆ ప్రస్తావన తీస్తలేడు. ఎప్పుడు గుర్తు చేస్తే ఆయనకు ఇంకా మళ్ళీ సంవత్సరమో 2 సంవత్సరాలు ఎలక్షన్ అంటే మళ్ళీ ఆ నిరుద్యోగ వృత్తి మళ్ళీ దాన్ని మొదలు పెట్టి మళ్ళీ రాజకీయ అధికారం కోసము ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ గుర్తు మనము నియంత పాలన చర్మగీత పాడాలంటే ఆయన మొదటి నుంచి మోసం చేస్తూ తెలంగాణ ప్రజలను ఒకరు గమనించాలి. తెలంగాణ రాకముందుకు 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. కనీసం తెలంగాణ వచ్చినాక 48,000 ఉద్యోగాలు ఆర్టీసీ కార్మికులు తొలగించిండు. ఇది కేసీఆర్కే సాధ్యం. కేసీఆర్ యొక్క నియంత పాలన చర్మగీత పాడాలంటే ప్రతి ఒక్కరూ ఈ రేపు తలపెట్టిన తెలంగాణ నిరుద్యోగ వృత్తి గురించి తెలంగాణ భవన్లో మీటింగ్ అందరూ హాజరు కావాలని మేము కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 129వ వర్ధంతి కార్యక్రమం స్థానిక జ్యోతి బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు లింగంపల్లి మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు విద్యను అందించిన మహాపురుషుడు జ్యోతిరావు పూలే అని వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వంలో ఆనాడు కొట్లాడి మాకు స్వతంత్రం కంటే ముందు చదువు కావాలి. ఈ చదువు ఎందుకు కావాలి అంటే ఒక కులాన్ని ఇక్కడ తాకట్లేదు, ఒక కులానికి ఐక్యత లేదు. స్వయంగా ఆయనకు ఒక అవమానం జరిగింది. తన తోటి మిత్రుడు పెళ్లికి పిలుస్తూ పోతాడు, ఆయన బ్రాహ్మణ ఆయన. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం, ఎవరు ఏ క్యాస్ట్ మనకు అవసరం లేదు, ఎవరు పిలిచినా మనం అకేషన్ ఏదైనా వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక ఈయన కట్టుబొట్టు సేమ్ ఈ ఫోటోలో ఎట్లా అయితే ఉందో సేమ్ కట్టుబొట్టు ఉంటుంది, రుమాలు కట్టుకుంటాడు, లాల్ చేసుకుని పోతాడు ఆయన. ఇది ఏంటి అంటే శూద్రులకు ఒక సింబాలిక్, శూద్ర జాతిలో పుట్టిన వాళ్ళకి సింబాలిక్. వాళ్ళు ఎట్టుంటారు, మనం ఎట్టుంటాం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ డ్రెస్ కట్టుబట్టు. అది పోయిన తర్వాత ఆయనను ఈ శూద్రుడు మన దాంట్లోకి ఎందుకు వచ్చిండు అని చెప్పేసి ఆయన మీద దాడి చేస్తారు. దాడి చేసి ఆ పెళ్లి ఊరేగింపు నుంచి అవమానించి పంపిస్తే ఆయన ఒక చెరువు కట్టకి వచ్చి కూర్చుని ఏడుస్తాడు. అప్పటికి అతి శూద్రులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలు ఆయన చూసి హేళన చేస్తారు. హేళన చేసి ఏంటి మహాత్ములు ఇక్కడ ఏడుస్తున్నాం అని చెప్పి పూలే ఏంటి ఏడుస్తున్నాను అడిగితే ఆయన బాధ చెప్పుకున్నాక నిన్ను ఎవరన్నా పిచ్చోడానికి బొమ్మది అని చెప్పి హేళన చేస్తారు ఆయన. అప్పుడు ఆ కట్టుబోటు ఎట్లుంటే తెలుసా, మూతికి ముంత, ముద్దికి చీపురు, గుడ్డ కూసి పెట్టుకొని ఈయన కంటే దరిద్రమైన పరిస్థితుల్లో అతి శూద్రులు ఉన్నారు. అప్పుడు అరే నేను ఇంత మంచిగా ఉన్నా నాకే అవమానం జరిగింది, మీరు ఎందుకు నన్ను చూసి ఇంత హేళన చేస్తున్నా అని చెప్పి బాధపడ్డ క్రమంలో ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎమ్మిగనూరు పోలీసులు అరెస్టు చేశారు. డోన్ మండలంకు చెందిన కృష్ణారెడ్డి గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నప్పుడు అదే స్కూల్లో టీచర్గా పనిచేసిన రామకృష్ణతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అయితే టీచర్ రామకృష్ణకు స్టూడెంట్కు కృష్ణారెడ్డి కాల్ చేసి నేను దుబాయ్లో బాగా సంపాదించినా మీకు ఏమైనా డబ్బులు కావాలి అంటే ఇస్తానని నమ్మబలికి దుబాయ్ కరెన్సీ ఇండియా రూపాయిగా మార్చాలి అంటే ఖర్చు అవుతుందని, కొద్ది డబ్బులు మీరు పంపాలని చెప్పి టీచర్ రామకృష్ణ దగ్గర విడతలుగా సుమారు 4,74,090 రూపాయలను నగదు నొక్కేశాడు. దీంతో చివరకు మోసపోయానని తెలిసి ఎమ్మిగనూరు పోలీసులను టీచర్ ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఎమ్మిగనూరులో రామకృష్ణ అనే ఒక టీచరు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏమంటే ఇతనుకు నాకు ఓల్డ్ స్టూడెంట్ అనే ఒక అతను ఫోన్ చేస్తున్నాడు సార్ రెగ్యులర్గా. ఫోన్ చేసి నేను దుబాయ్లో స్వీ స్టాల్ పెట్టుకున్నాను, బాగా డబ్బులు సంపాదించాను, మీరు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నారు, మీకు అవసరమైతే డబ్బులు పంపిస్తానని అన్నాడు. ఇతనికి ముందే తెలుసు అనమాట, ఎందుకంటే ఇతను డోన్లో చదివాడు. ఇతను పేరు పాలపోల్ల కృష్ణారెడ్డి. ఇది 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిద్ధార్థ కాలేజీ డోన్లో చదువుకున్నాడు. డోన్లో చదువుకున్నప్పుడు ఆ రామకృష్ణ అనే అతను మ్యాథమెటిక్స్ టీచర్ అనమాట. అతను అక్కడ ఫ్లాట్ ఇప్పిస్తానని వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఈవెన్ వీళ్ళ పెద్దనాన్న శ్రీనివాసరెడ్డిని అతని దగ్గర కూడా 1,15,000 డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. దాంతో అప్పటి నుంచి వీళ్ళకి కోపం ఉంది మన పైన. సో ఎలాగైనా కొంచెం డబ్బులు రాబట్టుకోవాలని ఉన్నాడు. ఇప్పుడు ఆ రామకృష్ణ ఇక్కడ టీచర్గా ఉంటే ఇతనికి ఫోన్ చేసి నేను సార్ మీ ఓల్డ్ స్టూడెంట్ను, నేను ఇప్పుడు దుబాయ్లో స్వీ స్టాల్ పెట్టుకున్నాను, బాగా సంపాదించాను, మీకు కష్టాల్లో ఉన్నారని తెలిసింది, మీకేమైనా డబ్బులు కావాలంటే అడగండి నేను ఇస్తానంటే అట్లా ట్రాన్సాక్షన్ చేస్తూ సార్ నాది డబ్బులంతా దుబాయ్ కరెన్సీ దీనార్లలో ఉంది,
మీకు ఇండియన్ కరెన్సీలకు మార్చాలంటే కొంచెం ఖర్చు అవుతుంది, మీరు కొంచెం డబ్బులు వేయాలంటే ఒకసారి కొంచెం అప్పుడు 500 అప్పుడు 1000 అట్లా 2000 అట్లా మొత్తం 20 సార్లు తన ఫోన్పే ద్వారా 47,490 రూపాయలు వేయించుకున్న తర్వాత ఇంకా వస్తుంటే అది నేను వస్తున్నాను 23వ తేదీ వస్తున్నాను నీకు ఇస్తాను ఇది అవి చెప్పిన తర్వాత ఇప్పుడు వీడు ఇవ్వలేదు, అందువల్ల కేసు పెడితే చూసిన తర్వాత ఆ కంప్లైంట్ తీసుకుని ఫోన్పే అకౌంట్కి ఏ నెంబర్ ఉంది ఎక్కడ చూస్తే డోన్లో ఇతను ఏం బావి వాళ్ళకి కాదు పెద్దపాయి కొట్టాల ప్యాపిలి మండలంలో చెందినవాడు. ఆంధ్ర బ్యాంకుల అకౌంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేశాము. సో ఇతనే ముద్దాయి ఉంది. ఈరోజు మేము ఇతను నిన్న మా ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తిలో ఆర్ఆర్బీ కళ్యాణ మండపం నందు జనసేన అభ్యర్థి నగరం వినూత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీమ రైతాంగ సమస్యలపై చర్చించడానికి రాయలసీమ పర్యటనలో భాగంగా డిసెంబర్ 1వ తేదీ రేణిగుంట విమానాశ్రయం చేరుకోవడం జరుగుతుందని అన్నారు. 2, 3వ తేదీల్లో తిరుపతిలో కార్యకర్తల సమావేశం జరుగుతుందని అన్నారు. రేణిగుంటలో పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికి రాయలసీమ పర్యటనను దిగ్విజయం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. నమస్కారం. లాస్ట్ మంత్ ప్రభుత్వ ఇసుక విధానంలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు నష్టపోయిన తీరున మేము జనసేన పార్టీ తరఫున లాంగ్ మార్చ్ వైజాగ్లో చాలా భారీగా నిర్వహించడం జరిగింది. ఆ తరువాత డొక్కా సీతమ్మ గారి ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకి అంటే జనసేన పార్టీ తరఫున 10 లక్షల మందికి పైగా ఆహార శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంలో చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళు చాలామంది ఆకలి తీర్చడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆ ప్రోగ్రాం కూడా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్పోర్ట్కి 1వ తేదీన మధ్యాహ్నం 1 గంటకి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు జన సైనికులు నాయకులు ప్రతి ఒక్కరు కాళహస్తి నియోజకవర్గం తరపున రేణిగుంట తరపున ప్రతి ఒక్కరు వచ్చి భారీగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. తరువాత 4 రోజులు ఆయన తిరుపతిలో ఉండడం జరుగుతుంది, బస చేయడం జరుగుతుంది. ఫార్చ్యూన్ కెన్సెస్ హోటల్లో ఉంటున్నారు. అంతేకాకుండా మనకి కాళహస్తి నియోజకవర్గంకి సెకండ్ మనకి మీటింగ్ ఉంది. ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా మీరు ఏ సమస్య ఉన్నా మా ద్వారా వస్తే ప్రతి ఒక్కరూ మీ సమస్య తెలియజేయండి. మనం అందరం కలిసి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది. ఆయనకి మన నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆయన ద్వారా భరోసా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మా దగ్గరికి ఇప్పటి వరకు వచ్చిన మెయిన్ ఇష్యూస్ కాళహస్తి రోడ్ అయితే ఇంతవరకు శాంక్షన్ అయింది కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికి రోజు చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క రోజుకి ఒక యాక్సిడెంట్ అయినా ప్రతి ఒక్క రోజు జరుగుతుంది. ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు. అంతేకాకుండా నల్లపాలెం ఇండస్ట్రియల్ గాజుల మండ్యం దగ్గర నల్లపాలెం ఇష్యూ అది చాలా ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఇంతవరకు ఏ అధికార పార్టీ ఇప్పటివరకు గెలిచిన అధికార పార్టీ కానీ లాస్ట్ టీడీపీ ఏ అధికార పార్టీ కానీ ఇంతవరకు ఎవరు దాని మీద యాక్షన్ అనేది తీసుకోలేదు. చాలా పొల్యూషన్ ఇండస్ట్రియల్ ఏరియా అది చాలా పొల్యూషన్ ఉంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ భయంకరంగా చాలా పొల్యూషన్ ఉంది. మేము అది కూడా మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని చూస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ విధుల్లోకి చేరాలని ఆదేశం. డ్యూటీ రిజిస్టర్లో సంతకాలు చేసి బస్సులతో బయటకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు. నాగర్ కర్నూలు జిల్లా గట్టు అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో వికటించిన ఐరన్ మాత్రలు. 33 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. జనగామ జిల్లా కడవెండి గ్రామంలో గోదావరి జలాలతో నిండిన తాళ్ల చెరువుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ప్రత్యేక పూజలు. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నిందితులను కఠినంగా శిక్షించాలని నక్షత్ర విలాస్ వాసులు కొవ్వొత్తుల ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.